శనివారం దీపావళికి ఒక్క రోజు ముందు ధనత్రయోదశికి తర్వాతి రోజు చూడండి, భలే ఆశ్చర్యమైన రోజు, ఇది గమ్మత్తైన రోజు. రేపు దీపావళి, వెలుగులు పంచే ఒక అద్భుతమైన సందర్భం. చీకట్లన్నీ పారద్రోలి, కష్టాలని, కన్నీళ్ళని, దుఃఖాలని దాటేసి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించే రోజు రేపైతే. నిన్న ప్రజలందరూ ధనధాన్యాలతో, సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలి, విలసిల్లాలి, విరాజిల్లాలి అని ఆశించిన సందర్భం నిన్న. ఈ రెండు రోజులకి మధ్య ఈ రోజు మీ వల్ల, మీ ఆగమనం వల్ల, మీ సినిమాలు ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నందువల్ల ఒక అద్భుతమైన సుందర దృశ్యం ఈరోజు ఆవిష్కృతం అవుతున్నది. ఈ ఆవిష్కరణకు కారణమైన మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. మనమే మస్తు మనకు సపోర్ట్ కొట్టుకోవాలి సార్, మనకు మనమే వెల్కమ్ చెప్పుకోవాలి, గట్టి కొట్టాలి అసలు నిజంగా. ఎందుకంటే ఈరోజు మనందరూ ఇక్కడ యంగ్ ఫిల్మ్ మేకర్స్కి, న్యూ ఫిల్మ్ మేకర్స్కి, బడ్డింగ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఒక కొత్త అడ్డ గత 4 సంవత్సరాల బట్టి రవీంద్ర భారతి పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్. సో ఇది ఇక్కడ న్యూ ఐడియాస్, న్యూ థాట్స్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ హ్యావ్ బీన్ ఎరప్టింగ్ లైక్ ఎనీథింగ్. మనం చూస్తూనే ఉన్నాం. షార్ట్ ఫిల్మ్స్ అనే విషయానికి వస్తే ప్రపంచం మొత్తం మీద షార్ట్ ఫిల్మ్స్ కోసమే డెడికేట్ అయి ఉన్న ఒకే ఒక్క థియేటర్ పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్, రవీంద్ర భారతి, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఇంకెక్కడ లేదు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి, షార్ట్ ఫిల్మ్స్ కోసం ఎక్కడుంది. ఒక యూట్యూబ్ అనే పెద్ద సినిమా తప్ప, అంటే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ తప్ప నో అదర్ ప్లాట్ఫామ్. బట్ ఎక్సెప్ట్ Ravindra Bharati, the Department of Language and Culture, Government of Telangana is very, very happy to innovate this wonderful idea to float and to make all the possibilities to give a platform to all the young aspiring filmmakers. So, మీ అందరి కోసం ఉద్దేశించబడ్డ ఈ వేదికకి మీ అందరికీ స్వాగతం. అయితే ఈ రోజు కార్యక్రమాల గురించి ఒక్కసారి నేను సంక్షిప్తంగా చెప్తాను. సినిమాకి ఆది ఎక్కడ, మొదటి అడుగు ఎక్కడ? మొదటి అడుగు మనం అంటాం, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాము. బుక్కి కవర్ అనేది మొత్తం బుక్ని చెప్పే ఆత్మ అని అంటాం. అలాగే సినిమాకి పోస్టర్. సో అందుకని పోస్టర్ నుంచే సినిమాకు సంబంధించిన ఒక ప్రచారం కానీ, ఆత్మ కానీ, ఐడియా కానీ ప్రపంచానికి చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకని ఈరోజు ఒక 3 సినిమా పోస్టర్స్తో ప్రారంభిద్దాం. సో దాంట్లో పోస్టర్స్ తర్వాత మళ్ళీ 2 సినిమాలు ఉంటాయి. ఓసిడి అనే ఒక అద్భుతమైన సినిమా, అలాగే గెలుపు అనే ఒక జీవితాన్ని దృశ్యీకరించినటువంటి చక్కని సినిమా. ఈ 2 సినిమాలను మనం చూడబోతున్నాం. ఇవి ఈ రోజు కార్యక్రమాలు. ఈ రోజు ప్రదర్శించబోతున్న కార్యక్రమాలకి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేశారు, చాలా ప్రేమతో విచ్చేశారు. రవీంద్ర భారతిని చూద్దామని వచ్చారు. అలాగే రవీంద్ర భారతిపై మీ అడుగులు స్పర్శింపజేసి రవీంద్ర భారతిని పునీతం చేద్దామని వచ్చారు. రవీంద్ర భారతి ఎక్కడి నుంచో ఉంది, కానీ మనం రావడంతోనే రవీంద్ర భారతికి కలుస్తుంది. మీరు లేకపోతే కలలేదు. మన కోసం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 100% మట్టి పాదాలు నర్తించే నేల కావాలి రవీంద్ర భారతి. అలాగే మువ్వలు, సిరిమువ్వలు, గజ్జెలు, డప్పులు, డోళ్ళు, మన తెలంగాణ జానపద కళలు, అలాగే హైదరాబాదీ దక్కని కళారూపాలు, అన్నిటి మించి శాస్త్రీయ కళారూపాలు, నాటకం, సినిమా, వీటన్నిటితో కూడినటువంటి ఒక అద్భుతమైన ఆలోచనల వెల్లువ, ఒక సునామీ రవీంద్ర భారతి సాంస్కృతిక వేదికలో పరిడవిల్లాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. దాన్ని అనుసరించే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఇక్కడికి మీరు వచ్చేసేందుకు మీ అందరికీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వి వెల్కమ్ యూ ఆల్. అండ్ నౌ వీ వుడ్ లైక్ టు స్టార్ట్. ఫస్ట్ పోస్టర్తో మొదలెడదాం. ఆ పోస్టర్ కూడా ఎక్కడిదంటే మనం చెప్తే ఆశ్చర్యపోతాం. సినిమాలు ఎక్కడ తయారవుతాయి అంటే ఒకప్పుడు అనుకునేది ఎక్కడ చెన్నైకి వెళ్తే సినిమా తయారవుతుంది, లేకపోతే హైదరాబాద్కు రావాలి, లేదా ముంబైకి పోవాలి. పైడి జయరాజ్ గారి పేరు మీద పెట్టిన ఈ థియేటర్లో పైడి జయరాజ్ గారు ఏమనుకున్నారంటే ముంబైకి పోతేనే సినిమా తయారవుతుందని కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళి 1940sలో మూకీ సినిమాల కాలంలోనే వెళ్ళి అక్కడ మూకీ సినిమాల్లో, ఆ తర్వాత టాకీ సినిమాల్లో, ఆ తర్వాత హీరోగా ద ఫస్ట్ యాక్షన్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా ఈజ్ నన్ అదర్ దాన్ ఏ తెలంగాణ మ్యాన్ హూ ఈజ్ ఫ్రమ్ కరీంనగర్, పైడి జయరాజ్. సో ఆయన చేశారు, అక్కడ అంత అద్భుతంగా చేశారు. సో వాళ్ళకి ముంబై కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు బాస్,
యూట్యూబ్ ఉంది, టెక్నాలజీ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి, దానికి తగిన ఫ్రెండ్స్ ఉన్నారు, సహకరించే ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక క్రియేటివ్ థాట్ని ఎంకరేజ్ చేయగలిగే వాతావరణం ఇప్పుడు అంతా ఉంది కనుక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా కూడా ఏం అప్రోచ్ తెలుసా? కుమారస్వామి అప్రోచ్ కాదు, ఇప్పుడు అంతా వినాయకుడు అప్రోచే. ఇక్కడ మీకు చెప్తాను, శివుడికి బాగా అది వచ్చిన తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఫైట్ వచ్చిందట. అంటే ఇద్దరు అన్నదమ్ములు అంటే కుమారస్వామి గణపతి మధ్య ఎవరు ఎక్కువ శివభక్తుడు, ఎవరు ఎక్కువ పితృవాక్య పరిపాలకుడు, ఎవరు ఎక్కువ తండ్రి పట్ల అమితమైన ప్రేమ కలిగిన వాళ్ళనేది ఒక చిన్న కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇద్దరికి మధ్య గొడవ అయినప్పుడు నేనెక్కువ నువ్వెంత ఎక్కువ అంటే నేను ఇంత ఎక్కువ అంటే ఆకాశం అంత ప్రేమ నాకు మా నాన్న అంటేనే ఒకటి, ఆకాశం కంటే ఎక్కువ ఇట్లా ఈ ఒకెక్కువలు కాదు, నాన్న దగ్గరికే వెళ్ళి అడుగుదామని. అయ్యా నాన్న మా ఇద్దరికి నువ్వు అంటే మస్తు ఇష్టం, మరి మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇష్టం అనేది ఎటు తెలియాలి మాకేంటి అని సంగతి అంటే, అయ్యా నాకు భూలోకంలో మస్తు గుళ్ళు ఉన్నాయిరా, నా మొత్తం ఒక్కొక్కటి కొన్ని వందల వేల గుళ్ళు ఉన్నాయి, ఎవరైతే భూలోకంలోకి వెళ్ళి ఈ కైలాసం నుంచి భూలోకంలోకి వెళ్ళి తొందరగా నా పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని ఆ పూజలు చేసి తొందరగా మళ్ళీ తిరిగి నాకు కైలాసానికి వస్తారో వారికి అత్యధిక ప్రేమ నా మీద ఉన్నట్టు లెక్క అని శివుడు ఒక టెస్ట్ పెట్టేస్తాడు. టెస్ట్కి ఓ ఇండికేషన్ పెడితే అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా అందరు ఆయన వెంటనే నెమలి వాహనం ఎక్కి ఆయన పరిగెత్తుతాడు. ఎవరు? కుమారస్వామి, షణ్ముఖుడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ మరి పాపం ఈయన ఇంత పెద్ద బోజ, ఈ చిన్న చిట్టెలుక, ఇదంతా కథ కదా. సో అందుకనికి ఏం అర్థం కాలే, ఏం చూడక అటు ఇటు చూసి ఏం చేసినట్టే వాళ్ళ నాన్న చుట్టే తిరగడం మొదలెట్టింది. ఎక్కడికి పోలే, నాన్న చుట్టూ తిరగడం మొదలెట్టిండు. అయ్యేసరికి ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కుమారస్వామి అక్కడికి వెళ్ళి అక్కడ పావన గంగలో పుణ్యక్షేత్రంలో ఇట్లా మునిగేసి పైకి తెలిసేసరికి అక్కడ వినాయకుడు కనవడం మొదలెట్టిండు. అరే ఎప్పుడు వచ్చిండు, నాకంటే ముందు వచ్చి ఎప్పుడు మునిగిండు, తేలిండు, మెట్లెక్కి పోతున్నాడు, ఇదేంది కదా అని ఆశ్చర్యపడేంతగా జరిగింది. సో ఇది ఏంటంటే ఇది వినాయకుడు అప్రోచ్. ఉన్న చోటనే ప్రపంచాన్ని సృష్టించుకోవడం అనేది ఒక అప్రోచ్, కొంతమంది ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం అనేది ఒక అప్రోచ్. సో ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు గతంలో చాలా మంది. అక్కడెక్కడో ప్రపంచం ఉంది, హాలీవుడ్లో ఉంది, బాలీవుడ్లో ఉంది, కాలీవుడ్లో ఉంది, టాలీవుడ్లో ఉంది అనుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఒకవైపు అయితే, నేనున్న చోటనే నాకు కావాల్సిన ప్రపంచాన్ని సృష్టించుకుంటాను, ఈ సృష్టించిన ప్రపంచాన్ని నేను ప్రపంచానికి చాటి చెప్తాను అనుకున్న అకుంఠిత దీక్ష కలిగినటువంటి క్రియాశీల క్రియేటివ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. సో అలాంటి వారికి కొలమానం, నెలవు, కొలువు తెలంగాణ. ఇప్పుడు అందుకే ఎక్కడ చూడండి, ఎక్కడ మీరు ఆశ్చర్యపోతారు, నిజామాబాద్ మెట్పల్లి దగ్గర అదేమూరు మన విలేజ్ షో, మై విలేజ్ షో, లంబాడిపల్లి తండాలో వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి బయటికి రాలే, హైదరాబాద్ రాలే, కృష్ణానగర్ రాలే, రామనాయుడు లేడు, అన్నపూర్ణ లేడు, రామోజీ ఫిలిం సిటీ అంతకన్నా లేదు, ఏం లేదు, అక్కడే ఉన్నారు. ఆ ఊళ్ళో క్యారెక్టర్స్ అక్కడే సినిమాలు తీసిండు. ఒక కెమెరా పట్టుకున్నారు, ఒక మంచి శ్రీకాంత్ అనే పిల్లగాడు ఉన్నాడు, ఎంటెక్ చదువుకున్న పిల్లగాడు, మై విలేజ్ షో అని సినిమా మొదలెట్టిండు. గంగవ్వ ఒక సెలబ్రిటీ అయిపోయింది. తర్వాత మిగతా క్యారెక్టర్స్ అందరూ మనకు అందరికీ తెలుసు. సో అదొక్కడే కాకుండా చాలా వరకు ఎక్కడోళ్ళు అక్కడ, ఎక్కడంటే అక్కడ వాళ్ళు సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. ఒక సినిమా అనే ఆర్ట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ డెమోక్రటైజ్డ్. ఇది ఎంత డెమోక్రటైజ్ అయిపోయిందంటే ఒకప్పుడు కొన్ని వర్గాలకు మాత్రమే, కొంతమందికి మాత్రమే పరిమితం అనుకున్న సినిమా కళ ఇప్పుడు ప్రపంచ పరం అయిపోయింది, ప్రజల పరం అయిపోయింది, డెమోక్రటైజ్ అయింది. దానికి సాక్ష్యం నేటి తెలంగాణ. అందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ తొర్రూరు నుంచి వచ్చిన శరపంజరం పోస్టర్ ఈరోజు రిలీజ్. నవీన్ కుమార్ ఉన్నాడు, శరపంజరం సినిమాతో ఉన్నాడు. వాళ్ళు పోస్టర్ ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ తొర్రూరు నుంచి ఇక్కడికి వచ్చారు. సో అందుకని ఇది రవీంద్ర భారతి వారికి సాధారణంగా స్వాగతం పలుకుతుంది. వారు ఒక్కడే కాదు, మొత్తం ఎంటైర్ టీమ్. గట్టు నవీన్ కుమార్, హీఈస్ ద డైరెక్టర్ అండ్ హీఈస్ ద మేకర్ ఆఫ్ దట్ పర్టికులర్ మూవీ శరపంజరం. టైటిల్ కూడా ఎంత బాగుందో చూడండి. శరపంజరం అంటే బాణాలతోనే పంజరం అనడం. సో అద్భుతంగా ఉంది. మనకు అంపశయ్య విన్నాము, కానీ శరపంజరాన్ని చూపించబోతున్నాడు నవీన్. ఒక మంచి గంగిరెద్దుల నేపథ్యాన్ని, తెలంగాణ జీవన సంస్కృతిని ప్రతిబింబించే కథని ఎన్నుకొని ఒక చక్కని ప్రేమ, దాని చుట్టూ ఒక మంచి ప్రేమ కథ, మట్టి మనుషుల కథని సినిమాగా తీస్తున్నాడు. సగం తీశాడు. ఆ పోస్టర్ లాంచ్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. అంటే ఎందుకు చెప్పానంటే how the things are shaping up now in a democratic manner and how the people are coming forward to prove their talents which are there inhidden since many decades. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అణగదొక్కబడినటువంటి ఆ సృజనాత్మకత ఇప్పుడు పరిడవిల్లుతుంది, విస్తరిస్తోంది, అద్భుతంగా ముందుకొస్తుంది. ఆ ముందుకొస్తున్న దశకి ఒక అద్భుతమైన ఉదాహరణ
ఈ రోజు పోస్టర్ లాంచ్ అవుతున్న శరపంజరం ఫ్రమ్ తొర్రూరు. మీరు మిస్ అవ్వద్దు. ఇది ఎక్కడో తయారు చేసింది, ఎక్కడో ఢిల్లీలో, ముంబైలో, యూరోప్లో కాదు. ఖచ్చితంగా పక్క తెలంగాణ పల్లెల్లో తీసిన సినిమా, తెలంగాణ మట్టి మనుషులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా, ఊరంతా సపోర్ట్ చేసిన సినిమా. ఇది ఊరు సినిమా, ఊరు క్రౌడెడ్ సినిమా. ఏదో క్రౌడ్ ఫండింగ్ అంటాము, ఊరు ఫండెడ్ సినిమా ఇది. ఈ ఊరు ఫండెడ్ సినిమాని ప్రపంచమంతా చాటి చెప్పడానికి రవీంద్ర భారతి ఈ రోజు స్వాగతం పలికింది, రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి. సో వారికి మరొకసారి మనందరం ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు నవీ అండ్ ఎంటైర్ టీమ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా వరంగల్ భాష ఆనంద్ భారతి అన్న, మగ్దుమన్న, జీవన్, జబర్దస్త్ జీవన్, గోపాలరెడ్డి అన్న, గబ్బర్ సింగ్ రమేష్ అన్న, కళ్యాణ్ అన్న, సుధాకర్ అన్న, సోమన్న, పురేందర్ అన్న, లయ, కృష్ణవేణమ్మ, సంధ్యమ్మ, రజయమ్మ. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ అయిపోతాం. నిరంజన్ అన్న, ఆనంద్ చక్రపాణి గారు. ఇటీవల మనం చూసాం మల్లేశం తెలంగాణ ఆత్మని ఆవిష్కరించిన అత్యంత అద్భుతమైన బయోపిక్. ఆ సినిమాలో మల్లేశం క్యారెక్టర్కి తండ్రిగా నటించిన కవి, సాహితీవేత్త, నటుడు, దర్శకుడు శ్రీ ఆనంద్ చక్రపాణి. సో వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గబ్బర్ సింగ్ రమేష్ గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ ఉన్నారు కదా, గబ్బర్ సింగ్ రమేష్ అన్న, గబ్బర్ సింగ్ రమేష్ అన్న వచ్చేయండి అన్న. మస్తాన్, కెమెరామెన్ మస్తాన్. మిగతా టీం అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. వస్తున్నారా? మళ్ళీ దిగుదాం, ఆగండి మీరందరూ, మళ్ళీ ఒకసారి దిగుదాం, ఫోటో దిగుదాం. ముందైతే ఒకసారి ఆవిష్కరణ అయిన తర్వాత శరపంజరం షార్ట్ ఫిల్మ్ పోస్టర్ లాంచ్ను ఆనంద్ చక్రపాణి సినిమా ఈ సినిమా పోస్టర్ లాంచ్ను ఆనంద్ చక్రపాణి గారు అండ్ మామిడి కృష్ణ గారు చేయాల్సింది కోరుతున్నాను. అండ్ టీం అందరూ పాల్గొనాల్సింది కోరుతున్నాను. అందులో మీరు వస్తే వాళ్ళు అందరూ వస్తారు, మీరు కూడా వస్తారు. అట్లా సైడ్ ఓకే అండి, ఓకే సార్ 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 ఒకటి ఇద్దరు పట్టుకోండి, ఇద్దరు పట్టుకుంటే అందరిలో ఒకటి ఇద్దరు పట్టుకుంటే మీద అయింది. ఓకే సార్ 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 అట్లా
కొందరు ఉంటే రెండు మూడు టీమ్స్ లాగా వస్తే బెటర్. కొంతమంది కిందికి వెళ్ళి అది నువ్వు చెప్పాలి. మరొకసారి అందరికీ నమస్కారం అండి. ముందుగా రవీంద్ర భారతి, పైటి జయరాజ్ దేవ్, అదేవిధంగా పెద్దలు మామిడి హరికృష్ణ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మనకి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇంత మంచి అవకాశం లభించింది. రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాం చేయాలనేది ఒకప్పటి కళ ఉండేదండి. ఆ కళ ఇప్పుడు నిజమైంది. ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్కి మంచి అవకాశం ఇచ్చి ఇక్కడి నుంచి సార్ కానీ ఎంత మంచి ప్రోత్సాహం ఇస్తున్నారంటే కేవీఆర్ మహేంద్ర గారు అన్న, అదేవిధంగా ఉడుగుల వేనన్న, మల్లేశం సినిమా అయిపోయింది. ఇలా ప్రతి సినిమా కూడా ప్రమోట్ అవ్వడానికి మన రవీంద్ర భారతి వేదిక అవ్వడం నిజంగా చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకంటే అసలు ఎక్కడ ఉన్నటువంటి మనం రవీంద్ర భారతిని చూడాలంటే ఒకప్పుడు నిజంగా కళ అండి అది. అలాంటిది ఇవాళ రవీంద్ర భారతిలో కేవీఆర్ మహేంద్ర అన్న ఫోటో అక్కడ కనబడుతుంది. నిజంగా చాలా గొప్ప విషయం అండి. నాకు అనిపించింది ఆ తర్వాత మనం ఎంతోమంది ఇండస్ట్రీలో ప్రయోగాలు చేస్తున్నారు. సరే మనకు సినిమా కావాలని ఒక ప్రొడ్యూసర్ కావాలి, కానీ ఆ ప్రొడ్యూసర్ లేకుండా ప్రయోగం చేద్దాం ఒక సినిమాని అని చెప్పి తొర్రూరులో, మా గ్రామం పక్కన మపురం, తొర్రూరులో ఉన్నటువంటి అన్న వాళ్ళందరినీ, సోమన్న, పురేంద్రన్న, వరంగల్ భాషన్న, ఆనంద్ భారత్ అన్న, కళ్యాణ్ అన్న, మగ్దుమన్న, జీవన్, జబర్దస్త్ జీవన్, వెంకీ, వీళ్ళందరూ కూడా ఎవరు 1 NP పేమెంట్ లేకుండా నీ సినిమాలో మేము యాక్టింగ్ చేస్తామని చెప్పి అందరూ వచ్చి చేయడం జరిగింది. ప్రతి టెక్నీషియన్ కానీ, మ్యూజిక్ కానీ అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ అన్నం పెడుతున్నా అంతే. అన్నం కూడా మేము తెచ్చుకుంటామంటున్నారు వాళ్ళు వచ్చి. కానీ నా దగ్గరకు వచ్చి మీరు అన్నం తినకుండా పోతే బాగుండదన్న అని చెప్పి షూటింగ్ స్టార్టింగ్లో 1 month వరకు నా ఇంటి దగ్గర వండించి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత తొర్రూరులో టీము ఏదైతే ఫామ్ అయినామో శరపంజనం టీం అని రోజుకొకరు ఫుడ్ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికి కూడా షూటింగ్ ఉన్నా లేకున్నా ఒక ఆఫీస్ లాగా పెట్టుకొని అక్కడికి రోజు ఫుడ్ ఎవరైనా ఒకటి తీసుకొస్తారు. షూటింగ్ టైంలో కూడా 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. కానీ సినిమా ఇంకా ముందుకు పోవాలంటే భయం అవుతుంది. కానీ వెనకాల ధైర్యం ఉంది. రవీంద్ర భారత్ ఉంది, మామిడి హరికృష్ణ గారు ఉన్నారని నిజంగా. ఎందుకంటే ఇది లేకపోతే నేను సినిమా స్టార్ట్ చేసేవాడిని కాదండి. నిజంగా ఎక్కడో 160-170 కిలోమీటర్ల దూరం హైదరాబాద్కు, అక్కడుండి సినిమా కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేసిన కానీ ఇవాళ ఫస్ట్ టైం నేను హైదరాబాద్కు రావడం కూడా. సినిమా స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ రోజే ఫస్ట్ టైం. 3 నెలలు అవుతుందండి సినిమా స్టార్ట్ చేసి. మధ్యలో నేను మిమిక్రీ ఆర్టిస్ట్, మధ్యలో ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాను అనమాట వరంగల్లో ఎక్కువ. ఆ వరంగల్ ప్రోగ్రామ్ చేసుకోవడం, ఖాళీ టైం చేసుకోవడం, టీం అందరిని ఫామ్ చేసుకోవడం, మళ్ళీ షూటింగ్ చేసుకోవడం. కెమెరామెన్ మస్తాన్ నాతో పాటు ఒక 6 సంవత్సరాలుగా ఉన్నాడు. చూడడానికి చాలా చిన్నగా ఉంటాడు కానీ మంచిడు. అదేవిధంగా తమ్ముడు రాజేష్ కెమెరామెన్, మరో కెమెరామెన్ సుమంత్. ఈ ముగ్గురు కూడా ప్రతిరోజు నాతోనే ఉంటారండి. ఈ ముగ్గురు కూడా ప్రతి టీం మెంబర్ ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్ని కదా అని ఎవరు కూడా ఫీల్ అయ్యేటోళ్ళు టీంలో ఎవరు లేరండి. వచ్చి పని చేస్తారు అందరూ, వచ్చి అక్కడికి వచ్చి ఘోరంగా పని చేస్తూ ఉంటారు. నాకే అనిపిస్తుంది నిజంగా నేను నాలాంటి అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు కావచ్చు ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా కోసం 15 ఏళ్ళ కానీ తిరుగుతున్నా. 2003లో జెమినీ టీవీ వన్స్ మోర్ ప్లీజ్లో వేసాను నేను మిమిక్రీ. అప్పటి నుంచి ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాను. ఎక్కడ నాకేం అవకాశం రాలేదు. అంటే నేను ఆర్టిస్ట్గా ట్రై చేయలేదు ఎప్పుడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం మాత్రమే ట్రై చేసిన. జబర్దస్త్లో కూడా అప్పుడప్పుడు జీవన్, వెంకీ పిలిస్తే వెళ్ళి ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్ చేశాను తప్ప కంటిన్యూషన్ చేయలేదు. నాకు ఆర్టిస్ట్గా చేయడం అనేది ఇంట్రెస్ట్ లేక ఓన్లీ డైరెక్షన్ చేయాలన్న ఒకే ఒక గోల్. కానీ ఈ గోల్ రీచ్ అవ్వడానికి డబ్బులు లేవు, ఏం చేయాలి? కానీ టీం ఉంది, ఈ టీంను వాడుకుందాం, ఎలాగైనా ఈ టీంతో ముందుకు పోవాలని చెప్పి నిజంగా ఎట్లయితే నేను అనుకున్నానో ఆ టీం అంతా కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి రావాలని సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. శనివారం పెట్టి కూడా 3 సంవత్సరాలు దాటింది. ఇంకా కూడా ఈ శనివారం కొనసాగుతూనే ఉండాలి. మీరు మా కోసం ఇక్కడే ఉండాలి సార్. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు సార్. మీరు ఇచ్చే ప్రోత్సాహం నిజంగా మర్చిపోలేదు ఎప్పటికి కూడా.
అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఉన్నారు. వరుసగా రాని తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం కల్పించిన రవీంద్ర భారతి, పైడి జయరాజ్ గారు, రామల కృష్ణ గారికి, శివకట్టనకు, ప్రణయాలకు, టీం మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీ నవీన్ కుమార్. థ్యాంక్ యూ నవీన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కొంతమంది ఇంకెవరు ఉన్నారు టీంలో? దిగినోళ్ళు బయట ఇంకెవరు ఉంటారా? కొంతమంది దిగి కొంతమంది అందరు ఉన్నోళ్ళు వచ్చేసేయండి, అనుకున్న వాళ్ళు ముందుకు వచ్చేసి. రామకృష్ణ ఇది నిజంగా ఇప్పుడు ఒక చాలా గొప్ప సందర్భం. మనకు తెలుసు మన సినిమాలన్నీ కూడా క్రౌడ్ ఫండెడ్ సినిమాలు ఉంటాయి, ఫ్రెండ్ ఫండింగ్ సినిమాలు ఉంటాయి, లేదా ఒక ప్రొడక్షన్ బ్యానర్ తీసే సినిమాలు ఉంటాయి. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇది ఊరు ఫండెడ్ సినిమా. ఊరంతా కలిసి, విలేజ్ అంతా కలిసి ఒక పండుగలాగా తయారు చేసి, పండుగ సినిమాని ఒక పండుగలాగా, సినిమా మేకింగ్నే పండుగలాగా చేసినటువంటి ఒక అద్భుతమైన దృశ్యం ఇది. సో ఈ దృశ్యానికి ప్రధాన ప్రేరకుడు, కారకుడు నవీన్ అండ్ ఎంటైర్ టీమ్, తొర్రూరు అందరికీ మరొక్కసారి ఈ హైదరాబాద్లో ఉండే మనుషులందరూ పులకరించేలాగా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య నవీన్ అండ్ టీంకి, శరపంజరం మొత్తం టీంకి, తొర్రూరు గ్రామానికి కూడా ఇక్కడి నుంచే వందనం చెప్తాము. ఎందుకంటే పాపం వాళ్ళు సహకరిస్తున్నారు అంతమంది. ఇప్పుడు చెప్తుంటే ఎంత ఆశ్చర్యం. వాళ్ళ టిఫిన్ బాక్సులు వాళ్ళే తెచ్చుకొని అందరు అక్కడ కూర్చొని ఆలోచించుకొని సినిమా తీయడం అనేది ఇంతకంటే గొప్ప అద్భుతం అయితే లేదు. ఎప్పుడో చాలా మీనింగ్ఫుల్ సినిమాలో, పర్పస్ఫుల్ సినిమాలో ఎక్కడో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆనంద్ అమూల్ ఉంది, ఆనంద్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉన్నాడు, వాళ్ళందరూ కలిసి మనిషి 2 రూపాయలు వేసుకొని మంథన్ అనే సినిమా తీశారు. దాని శ్యామ్ బెనగల్ డైరెక్టర్. మొత్తం ఆ కోఆపరేటివ్ విలేజెస్లో ఉండే వాళ్ళందరూ మనిషి 2 రూపాయలు ఇచ్చారు. ఇస్తే దాన్ని అద్భుతంగా సినిమా తీశారు. అది ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ సినిమా. ఎప్పుడు 1970s మంథన్ ఆ సినిమా పేరు. సో అలాగే తొర్రూరు గ్రామ ప్రజలందరూ కూడా చేశారు. కానీ ఫస్ట్ ఈ సినిమా స్క్రీనింగ్, శరపంజరం స్క్రీనింగ్ ఫస్ట్ మనం ఓపెన్ స్క్రీన్ మీద తొర్రూరులోనే ప్రదర్శించాలని నా కోరిక. ఫస్ట్ సినిమా ఎందుకంటే లగాన్ సినిమా తీసింది బ్రదర్. లగాన్ సినిమా భుజ్ అనే ప్రాంతంలో, గుజరాత్లో రాజస్థాన్ మధ్య ఒక ఎడార్ లాంటి ప్రాంతంలో, భుజ్ అనే ప్రాంతంలో తీశారు. వాళ్ళందరూ క్యారెక్టర్స్ కూడా అక్కడ ఒరిజినల్ నేటివ్ ప్రజలనే దానిలో క్యారెక్టర్స్ పెట్టుకున్నారు. లగాన్ సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. సో దానిలో ఒరిజినల్ క్యారెక్టర్స్ అందరూ అక్కడ వాళ్ళే, ఆ గ్రామం వాళ్ళే, మిగతా సినిమా వాళ్ళు తప్ప మిగతా అంతా వాళ్ళే. ఆయన సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ స్క్రీనింగ్ని ఒక గాలికి ఒక స్క్రీన్ కట్టి, ఆ స్క్రీన్ మీద ఫస్ట్ ప్రీమియర్ షోని ఆ ప్రజల మధ్య మట్టి మీద కూర్చొని కాళ్ళ మీద సకల ముక్కలం పెట్టుకొని సినిమా చూసాడు అమీర్ ఖాన్. సో అట్లా అది మనం తీసుకోవాలి, పూర్తిగా తీసుకోవాలి. ఈ సినిమా ఎందుకంటే ఊరికి అంకితం చేద్దాం బాస్. శరపంజరం ఏమైనా అంకితం అయితే ఎవరికి అంకితం చేయాలంటే ఖచ్చితంగా తొర్రూరు ఊరికే అంకితం చేద్దాం. బహుశా చరిత్రలో ఒక గ్రామానికి అంకితం చేయబడ్డ తొలి సినిమాగా ఇది మిగలాలని కోరుకుంటున్నాం. సో నవీన్కి ధన్యవాదాలు. ఇంకా మన శరపంజరం టీం నుంచి ఇంకెవరు ఉన్నారా? అంతేనా? ఇంకెవరైనా ఉంటే రండి వాళ్ళందరూ. దిగితే వాళ్ళు వస్తే బాగుంటుంది. అందరూ ఉన్నారు, మనం దిగమని. గబ్బర్ సింగ్ మీరు కూడా చాలా క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ ఇప్పుడు ఒక్కసారి నవీన్ తరఫున దీని అభినందన ఏమన్నా అత్యంత తక్కువ సమయంలో ఎవరైనా అభినందన చెప్తే చెప్పండి. ఎవరు? ఈనాటి 0 బడ్జెట్తో నిర్మిస్తున్న మా శరపంజరం సినిమాని ఆశీర్వదించడానికి అవకాశం ఇచ్చిన తెలంగాణ భాష సాంస్కృతిక చైర్మన్ మామిడి హరికృష్ణ అన్నకి, డైరెక్టర్ అన్నకి, ఇక్కడికి విచ్చేసిన నా తోటి నటీనటులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
నిజంగా మా ఈ శరపంజరం అనే సినిమా నవీన్ ఒక 10 సంవత్సరాల నుంచి కంటున్న కళ, ఆ కళను నిజం చేయాలనే ఒక సంకల్పంతో మా సోమన్న నాకు డాడీ లాంటి వాడు, అన్న నేను కలిసి ఒకరోజు మాట్లాడుకొని, అన్న మనం ఎట్లయినా మన ప్రాంతానికి చెందిన నవీనును డైరెక్టర్ను చేద్దాం, అతని కళను మనం నిజం చేద్దాం, మన తొర్రూరు పట్టణం నుంచి ఒక డైరెక్టర్ ఉన్నాడు అని నిరూపించుకుందామని చెప్పి కంకణం కట్టుకొని నేను స్వతహాగా ప్రింటింగ్ ప్రెస్ నడిపించుకుంటున్నాను. ఈమె నా భార్య. ఇద్దరం నా షాప్ పక్కన పెట్టైనా కూడా మా సినిమాను మేము విజయవంతం చేసుకోవాలని ఒక పట్టుదలతోటి, అతని కోరికను నా కోరికగా మలుచుకొని దాన్ని నిరూపించాలని ఒక పట్టుదలతోటి నేను నా పనిని పక్కకు పెట్టైనా అతనికి సహకారం చేస్తున్నాను. మా సినిమాను మీరందరూ ఆదరించాలని, మా సినిమా విజయం కోసం మీరందరూ ప్రార్థించాలని మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. వరంగల్ భాష అన్నమాట. ఇక్కడికి వచ్చిన మా అన్నలకు, మా పెద్దన్నలకు, నాకంటే పెద్దోళ్ళు, అన్నగారిని పేరు వినడమే తప్ప ఇప్పటివరకు చెప్పలే. మరి అజయ్ చెప్తుంది ఇతను ఎవరు అని నేను అడిగిన అన్న గురించి కూడా నాకు తెలియదు. ప్రాబ్లం చెప్తున్నా, నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మాలో ముఖ్యంగా మొన్ననే తీసుకున్న మా సభ్యత్వం కూడా. తమ్ముడు నన్ను ఒకరోజు అడిగిండు, పాషన్న నేను ఒక సినిమా తీస్తున్నా, నీ సహాయ సహకారం కావాలని అడిగాడు. కానీ ఇప్పటికి కూడా సినిమా అంటే చచ్చిపోతాం, సినిమా అంటే ప్రేమ, వాస్తవం చెప్తున్నాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నదే. మొన్న బాలకృష్ణ ఫ్యామిలీ మొత్తం తీసుకుపోయి చూపించిన మేడారం, టోటల్ ఫ్యామిలీ వచ్చింది. భార్య, ఆ వల్లుడు, తర్వాత వాళ్ళ అక్క, వాళ్ళందరూ వచ్చిండ్రు. అంటే నా స్వార్థం ఏంటంటే ఈరోజు ముందు పడి నేను ఆయనతోటి తిరిగితే రేపు పొద్దున ఆయన సినిమాలో ఏదన్నా ఒక మాట ఒక మన డైరెక్టర్కు ఈ భాష మనోడు వరంగల్ భాష చెప్తాడేమో అని తిరిగిన తప్ప ప్రామిస్ చెప్తున్నా, ఎవరు చెప్పలేదండి. మొదటి ప్రామిస్ చెప్తున్నా. నా కష్టంగా జబర్దస్త్ టీం కానీ, గబ్బర్ సింగ్ టీం కానీ, మా తమ్ముడు ఆనంద్ భారతి, వీళ్ళందరూ మా ఓ కళ్యాణ దగ్గర ఉన్న కాని వెళ్ళి శివ సినిమా నుంచి స్టార్ట్ అయినా తర్వాత ఒక 40 లక్షలు కొట్టుకొని నా కష్టం నింపడి ఇప్పుడు ముఖ్యంగా మంచి బెస్ట్గా నా గురువు ఎవరు ఫిష్ వెంకట్. ఆ తర్వాత మారుతన్న నాకు ఫస్ట్ పిక్చర్లో ప్రేమకథ చిత్రంలో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చాను నాకు మా అన్న మారుతన్న. దాని నుంచి శైలజ రెడ్డి అల్లి, ఇప్పుడు వినయ్ విజయరామ, ఇప్పుడు సూపర్ పోలీస్ బ్రదర్స్ అని హీరోగా చేస్తున్నా. నిజంగా కూడా రవీంద్ర భారతిలో మొట్టమొదటిసారి నేను మాట్లాడుతున్నా అంటే మా అన్నగారి ఈ చదువు, మా తమ్ముడు గట్టు నవీన్ నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ వేయకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కూడా కాదు. దాంట్లో చిన్న పిల్లలాగా సోమన్న, పునేందర్ అన్న, ఇక్కడ ఉన్నటువంటి మస్తాన్ యూనిట్ని చూస్తే తమ్ముడా ఆనంద్ భారతిని నేను తీసుకొస్తారా, నేను చేపిస్తా ఖచ్చితంగా చెప్తున్నా. మన దాంట్లో సీనియర్ వాళ్ళు ఉంటే రేపు పొద్దున ఏదన్నా కొంచెం అదే సీనియర్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అని బాధపడడానికి నేను తీసుకొని మా ఆనంద్ భారతిని మొట్టమొదటిసారి అరే మా ఊళ్ళో షూటింగ్ జరుగుతుందిరా, తమ్ముడు పాపం ఏం లేకుండా చేస్తుండు, మళ్ళీ ఆడనే సినిమా తీసిండు, పాపం ఆయనకు మనం సపోర్ట్ చేయాలంటే అరే నేను కూడా వస్తానని వచ్చిన దాంట్లో మొట్టమొదటిసారి మా ఆనంద్ భారతి. బట్ ఇంకొకటి కూడా చెప్పాలంటే మా పెద్దన్న రాజేంద్ర ప్రసాద్ అన్న మొన్న బర్త్డే జరుపుకున్న రోజే ఆయన చేతుల మీదకి నేను కార్డు తీసుకున్నా. ఆయన ఒకటే అన్నాడు, అరే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా, కొంచెం ఎర్రవెల్లి దయాకర్ అన్నతోటి తక్కువ చేసి నాతో ఎక్కువ తిరుగురా, నీ క్యారెక్టర్లు పడతాయి అన్నాడు. నేను తెలంగాణలో అన్నతోటి మెయిన్ మా దయాన్నతోటి ఎక్కువ ఉంటుంటా. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా శరపంజన టీంకు, మా పెద్దన్నకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీ అందరికీ ఇక నేను చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ అన్న. నా పేరు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. నేను గతంలో అనేక టీవీ సీరియళ్లకు, సినిమాలకు దర్శకత్వంతో పాటుగా రచన నిర్వహించడం జరిగింది. మామిడి హరికృష్ణ గారు మా కాలంలో కూడా ఇలాగా ఎవరన్నా మాకు వెన్నుదన్నుగా ఉంటే మేము ఇంకా ఎంతో ప్రకాశించే వాళ్ళమని అనిపిస్తుంది. మామిడి ఎండాకాలం మాత్రమే ఫలాలను ఇస్తుంది, ఈ మామిడి ప్రతి కాలము షార్ట్ ఫిల్మ్స్ ఫలాలను ప్రసాదిస్తుంది. అందుకు వారికి మనం అందరము ఎప్పుడు అభివందనాలు తెలియాల్సిందే, అభినందనలు కాదు అభివందనాలు అందజేయాల్సిందే. ఇప్పుడు తొర్రూరు నుంచి
మొత్తం ఊరంతా కలిసి సినిమా తీస్తున్నారంటే ఈ తొర్రూరు కాదు, ఇలాంటి సినిమాను నిర్మిస్తున్న తొలి ఊరు. ఎందుకంటే చాలా మందిలో ఈ ఆసక్తి ఉండదు సినిమా మీద. ప్రత్యేకంగా మన తెలంగాణలో ఏదైనా పని చేసుకొని బతుకుదాం అనుకుంటారే తప్ప నటిస్తామనో దర్శకత్వం చేస్తామనో సినిమా తీస్తామనో ఎవరికి ఉండదు. అది ఎక్కువ ఆంధ్రాలో కోస్తాలోనే కనిపిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే ఈ వాతావరణం మనకు ఏర్పడిందంటే ముఖ్యంగా మామిడి హరికృష్ణ గారే కారణం. ఈ పైడి జయరాజ్ థియేటర్ని మన తెలంగాణ ప్రైడ్ జయరాజ్ థియేటర్ గా నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన పుట్టిన కరీంనగర్ గడ్డ నుంచే నేను వచ్చాను. అనేక సినిమాలు అటు భానుమతి నాగేశ్వరరావు గారి నుంచి ఇప్పటి వరకు పాటలు రాస్తూనే ఉన్నాను, సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే ఉన్నాను. మామిడి లాంటి వారు మా వెన్నుదన్నుగా ఉంటే ఇంకా మరెన్నో విజయాల్ని చవి చూడగలను, మీకందరికీ చవి చూపగలనని తెలియజేస్తూ ఈ టీం అందరికీ ఈ శరపంజరం నిజంగా వాళ్లకు శరపంజరం కాదు అమృత పంజరంగా మారాలని ఆశీర్వదిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. ఇక్కడ మీ వడ్డేపల్లి కృష్ణ గారి నుంచి ఒక 2 విషయాలు ఏంటంటే, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు వారు తెలుగు సినిమా పాటలు, లలిత సంగీతం వీటిపైన పరిశోధన చేసి పిహెచ్డి చేసిన మొట్టమొదటి వ్యక్తి ఒకటి. రెండవది, బ్యాలేలు రాయాలంటే ఒక డ్యాన్స్ బ్యాలె నృత్య రూపకం రాయాలంటే ఫాస్ట్గా స్పీడ్గా క్రియేటివ్గా రాయగలిగిన ఒకే ఒక్క అద్భుతమైన హస్తం వడ్డేపల్లి కృష్ణ గారి చేయి. అద్భుతంగా రాస్తారు ఏదైనా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, తెలంగాణ రావడానికి ముందు కానీ ఎలాంటి అంటే దాదాపు అత్యధిక బ్యాలేలు రాసిన అద్భుతమైన సృజనశీలి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు. మీకు అందరికీ కూడా గుర్తు చేసే ఒక పాట. అసలు సినిమా అంటే పెళ్ళిళ్ళలో మీరు బహుశా పెళ్లి వీడియోలు చూసుంటారు. వీడియోల్లో ఆ పాట లేకుండా అవుతుంటుంది. ఒకప్పుడేమో బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగే అని ఒక పాట, లేదా సీతారాముల కళ్యాణం చూదాం రారండి అని ఒకప్పుడు ఉండేది. కానీ తర్వాత కాలంలో ఒక పాట మాత్రం ఇది కంపల్సరీ ఎక్కడో సన్నివేశంలో ఆ బ్యాక్గ్రౌండ్ పాట వస్తుంది. ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి టేబుల్ అని పెద్దరికం అనే సినిమాలో ఒక పాట. అది పెళ్లి పాటలలో ఇక టాప్ 10 సాంగ్స్లో తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్. సో అలాంటి అద్భుతమైన పాటని రచించిన సృజనశీలి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. సో అలాంటి సీనియర్ దర్శకుడు, రచయిత, కవి, సాహితీవేత్త, సినీ గీత రచయిత, వారి ఆశీస్సులు, వారి అభినందనలు అందుకోవడం అంటే మనకు నిజంగా గట్టు నవీన్ కుమార్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ శరపంజరం వారందరికీ కూడా మంచి శుభాకాంక్షగా భావిస్తూ, నిజంగా దీపావళి ఇవాళ నిజంగా మీకు దీపావళి రవీంద్ర భారతిలో జరుగుతోంది. రైట్, అందరికీ శుభాకాంక్షలు. అండ్ నా రాజలింగం సంక్షిప్తంగా అందరికీ శుభాకాంక్షలు. మీరు మాట్లాడుతుంటే నాకు ధైర్యం చాలలేదు. కానీ వడ్డేపల్లిని వచ్చిన తర్వాత మనం ఎందుకు అనే ఒక పోటీతత్వం. కానీ ఇక్కడ పోటీ పడడానికి వచ్చినటువంటి మీ అందరూ, మేమందరం కూడా ఈ పోటీ పడడానికి మూలకర్త అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి మామిడి హరికృష్ణ గారు మాత్రమే మనకు ఆదర్శం. ఈజ్ ఓవరాల్ ఛాంపియన్. ఒక్కటి కాదు, నువ్వు ఏ సబ్జెక్టు తీసుకున్నా, అది సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, నీవు ఏ సందర్భం తీసుకున్నా, ఎవరి విషయం తీసుకున్నా, ప్రపంచ స్థాయి మహా నటుల గురించి తీసుకున్నా, అట్లా నోటి మీద చెప్పేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టే దేవుడిచ్చినటువంటి వరం రవీంద్ర భారతి కన్నబిడ్డ, ముద్దు బిడ్డ మామిడి హరికృష్ణ. అందువల్లనే మనమందరం కూడా ఆయన తర్వాత వారిని మనం నిజంగా వయసు పక్కకి పెట్టేసిస్తే మేమందరం కూడా, నేను గర్విస్తూ చెప్తున్నాను తమ్ముడిగా, ఆయన అగ్రజుడు పెద్దన్న రవీంద్ర భారతికి ఈరోజు. ఆ తర్వాతే మేమందరం. ఇక్కడ వడ్డేపల్లి అన్న గురించి చెప్పిన తర్వాత నక్సలైట్ సినిమాకు నన్ను పాటలు రాయడానికి తీసుకెళ్ళారు. నేను అరంగేట్రం చేసింది కూడా రవీంద్ర భారతిలో, మన ఏజెంట్ అని సర్పంచ్ పాత్ర అది చిన్నప్పుడు. అది 62 మాట చెప్తున్నాను నేను. కాబట్టి మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క మాట చెప్తున్నాను.
అప్పటికప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాల పాటలు రాస్తే మేము ఎందుకు ధైర్యం చేయలేదా, ఎందుకు మనం ఇంట్రొడ్యూస్ కాలేదా, పరిచయం కాలేదా అని ఇప్పుడు అనుకుంటున్నా ముసలోని అయిన తర్వాత. అయితే నా గురించి చాలాసార్లు పరిచయం చేశారు. హరికృష్ణ గారు నిజమైనటువంటి తెలంగాణ ఆణిముత్యం. ఈవేళ ఈ థియేటర్ ప్రపంచ స్థాయిలో ఒక తెలంగాణలో ఉన్న ముద్దు బిడ్డ జయరాజుని తీసుకెళ్ళడం అని అంటే ఒక్కసారి చప్పడంతో వారిని నా భూతో నా భవిష్యత్, ఇంకెవరు వచ్చినా కూడా అన్ని కాలంలో వచ్చినటువంటి ఎవరు రారు డైరెక్టర్గా. వచ్చినందుకు వారిని నిండుగా సభా మర్యాదగా మేము పెద్దవాళ్ళుగా ఆశీర్వదిస్తూ మా నటీనటులైనటువంటి మా బిడ్డలందరినీ మమ్మల్ందరినీ కూడా ఒక అధికార డైరెక్టర్గా దీవించాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తమ్ముడు చెప్పిన తర్వాత తర్వాత తమ్ముడు పులేందర్ ఆ చెప్పిన 2 మాటలు మీకు జ్ఞాపకం ఉంటే చాలు. అందుకే భయము, భక్తి, వినయం, విధేయత ఇవి ఉంటే జీవితంలో ఎక్కడైనా సంకల్ప బలం ఉంటే అంతకన్నా గొప్పగా రాణించేది. వివేకానందుడి యొక్క స్ఫూర్తి తీసుకొని మీరందరూ భారతదేశ చరిత్ర సృష్టించే ఫిలిం మేకర్స్ కావాలని ఒక పెద్దోడిగా, ఒక కళాకారుడిగా, ఒక రచయితగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక వక్తగా మీ అందరినీ నిండుగా దీవిస్తూ, నాకన్నా పెద్దవాళ్ళు ఉంటే నన్ను దీవించాలని మేమందరిని నిండుగా దీవిస్తూ దినదిన ప్రవర్తమానం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా శరపంజర కార్యవర్గాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అన్న వాస్తవంగా కూడా నేను మా ఊర్లలో కానీ అక్కడ బాగానే యాంకరింగ్ ఇస్తా. ఇక్కడ కూడా 5 నిమిషాల ముందు అన్న చిలకంటే ముందు మా భాష నన్ను అడిగిన, అన్న నేను ఇక్కడ మాట్లాడితేందే అని. కానీ అన్న స్టేజ్ ఎక్కగానే నాకు భయం ఉంటుంది అన్న వాయిస్ వినాను. అయితే మామిడి ఇప్పుడు ఇంతకుముందు అన్న అన్నాడు ఎండాకాలమే చెట్ల ఫలాలు ఇస్తామని. మామిడి ఇండ్లకు తోరణాలు కట్టేది. పల్లెటూర్లలో తోరణాలు కడతారు, ఇప్పటికి కూడా తోరణాలు కడతారు. ఎందుకు కడతారు అంటే వారం రోజులు ఈ ఆకు వారం రోజులు ఆ పెళ్లి పందిరిలో పచ్చగా ఉంటాయి. ఆ పచ్చగా ఉండి అక్కడికి వచ్చిన జనానికి ఆక్సిజన్ సరిపోదని ఇవి ఆక్సిజన్ ఇస్తాయట. ఇవి ఆక్సిజన్ ఇస్తాయట మామిడి తోరణాలు. కాబట్టి అలాంటి మళ్ళీ అలాగే మామిడాల హరిభూషణ్ అని ఒక నక్సలైట్ ఉండే వరంగల్లో, ఆయన పెద్ద నక్సలైటు. ఇలా మామిడాల హరిభూషణ్ అంటే ఆయన వారసత్వం పురికి పుంచుకొని ఇలా ఒక వెలుగు వెలిగిండు. ఆ మామిడాల హరికృష్ణ అన్న ఇక్కడ వరంగల్, ఆ మామిడి హరికృష్ణ ఆయన మామిడాల హరిభూషణ్, ఇక్కడ మామిడి హరికృష్ణ ఇవాళ హైదరాబాద్ రవీంద్ర భారత్కే పెద్ద దిక్కని మన అన్నలు చెప్పిండు. కాబట్టి నేను మా అన్న భాషను నన్ను తీసుకొచ్చిండు. ఈ అన్న వాళ్ళు ఇట్లా అన్న తింటే చిన్న జరిగిందన్న, తమ్ముడు ఒక క్యారెక్టర్లో చేస్తామని అడిగింది ఈ అన్న. అంటే చేస్తాను అబ్బా, నాకు సినిమాలలో చేసి ఇష్టం అన్న అన్నే అన్న. అంటే సూపర్ క్యారెక్టర్ తమ్ముడా అంటే అబ్బా ఇంకా మంచిదా అన్న అని నేను అంటాను. సూపర్ తమ్ముడా అంటాను. అది నిజంగానే అన్న ఏం క్యారెక్టర్ చెప్తాముడా అంటే నేను దాంట్లో దూరం తమ్ముడా, నా కాళ్ళు వస్తే క్యారెక్టర్ తమ్ముడా అంటాను. అందుకనే అన్న భాష అన్న ఇలా మన నవీను, మన హీరోయిన్, మరి మా వదిన వీళ్ళందరూ కలిసి చేస్తాను. మీరందరూ ఇప్పుడు అన్నట్టు తొర్రూరులో మీ ఆశీర్వాదం ఉంది. ముఖ్యంగా మామిడి హరికృష్ణ అన్నది ఉండి మరి మళ్ళా మేము ప్రీ రిలీవ్ పిక్చర్ కూడా ఇక్కడికే జరుపుకొని మరి మమ్మల్ని ఈ ముందుగా ఈ ప్రోగ్రాం పెట్టినందుకు అన్నకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రవీంద్ర భారతికి మరియు అన్నకు స్థానాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్న నవీన్ అన్న నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. సో ఈ సినిమాను మీరు అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. ఒక్కసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనందరి తరపున పాపం వాళ్ళ చూస్తే, ఎందుకంటే జనరల్గా మనం ఏ పోస్టర్ లాంచ్కి ఇంత టైం ఇవ్వము, కానీ ఎందుకు ఇచ్చామంటే వాళ్ళ తాపత్రయం, తండ్లాట, ఆ ఆత్మీయత, ఆ పోరాటం, సినిమా కళ పట్ల వాళ్ళకుండే ఆరాధన, సో వాటన్నిటిని గౌరవించి నవీన్కి అండ్ ఎంటైర్ టీమ్కి కూడా మనం ఈ అవకాశాన్ని కలిగించడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ డైరెక్టర్ అనే వ్యక్తి మొత్తం
ఈ సినిమా టీంకి హెడ్ కనుక ఆయన ఒక్కరికి సన్మానం చేస్తే మొత్తం టీం అందరికీ సన్మానం చేసినట్టు లెక్క. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ పక్షాన అత్యంత వైభవంగా మిస్టర్ నవీన్కి మా అందరి తరపున మనందరి కరతాల మధ్య ఆత్మీయంగా పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ ఓవెన్ షాల్, ఇది తెలంగాణ జాతి ప్రతీక. దీంతో ఆయనకి సన్మానం చేద్దాం. ఇది ఈ సన్మానం ఒక్క నవీన్కు మాత్రమే కాదు, మొత్తం టోటల్ ఎంటైర్ టీమ్కి, దీంట్లో పనిచేసిన మొత్తం ఎంటైర్ టీమ్కి, నవీన్ కుమార్ కేర్ ఆఫ్ తొర్రూరు మొత్తం అందరికీ కూడా ఇది పురస్కారంగా భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు. సార్ వన్స్ ఆల్ ది బెస్ట్. అందరికీ